గౌతమ్ ప్లీజ్ గో ఇన్ సైడ్. ఏమే, నీకు అసలు బుద్ధుందా? రవి, ఏంట్రా ఇది? యూ షట్ అప్. నా విషయంలో ఇంటర్ఫియర్ కాకండి. చూసావా వీడి కల్చర్ ఎలా తగలడిందో? ఇదే అమెరికాలో అయితే భార్య మీద చేసుకుంటే పోలీస్ కేసు అవుతుంది తెలుసా? వయసుకొచ్చిన పిల్ల ఎప్పుడు వెళ్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలా లేదా? చెప్పా. వంట చేయడం, తినటం, టీవీ చూడటం, నిద్రపోవడం ఇవేగా నీకు తెలిసినవి? చెప్పు. చరిత్రపు మోహమా? పైగా ఏడుపు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకే ఏడుపు? దేనికే? చెప్పు. నువ్వేం చేస్తావో ఏంటో నాకు తెలియదు, కానీ రేపు పొద్దున కల్లా దీప ఇంట్లో ఉండాలి. లేకపోతే నీ మొహం నాకు చూపించుకో. అర్థమైందా? అది ఎక్కడికి వెళ్ళిందో నాకు ఇలా తెలుస్తుందండి. ఫోన్ వచ్చింది, నోర్మోయ్. సార్, వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ సార్. ఐఎమ్ ఫైన్ సార్. మై వైఫ్, షీఈ్ అబ్సల్యూట్లీ ఫైన్. మై డాటర్, షీఈ్ స్టడీయింగ్ ఫర్ హర్ ఫైనల్ ఎగ్జామ్స్. సార్, నెక్స్ట్ వీక్ నేను యూఎస్ఏ వెళ్తున్నాను. ఎస్, ఇట్స్ బిజినెస్ ట్రిప్. అక్కడ ఒక 2 months ఉంటాను. నాకైతే స్టేట్స్లోనే సెటిల్ అయిపోలేని ఉంది. బట్ వాట్ టు డూ, లాట్ ఆఫ్ కమిట్మెంట్స్ హియర్. ఎస్ సార్, వీఆర్ ఆల్ మనీ మేకింగ్ మెషిన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. బాయ్. ఏమే, అసలు ఫోన్ వచ్చినప్పుడు ఏడవకూడదు తెలీదా? స్టూపిడ్. అన్నొస్తుండు. నమస్తేనా? మంచిదన్నా. ఎట్లుందన్నా పోరి? తెగ మారాన్ చేస్తోందిరా, లొంగడం లేదు. అవునా? 4 తగిలించి కూర్చోబెట్టండి. మళ్ళీ రేపు వస్తాను. ఏమే, ఎన్నిసార్లు చెప్పినాం అయినా కానీ అన్న మాట ఇంకా లేవా? మళ్ళీ రేపు అన్నొస్తాడు. ఇట్లనే మారం చేసినావు అనుకో, నిన్ను సగానికి చీరుతా. అన్నతో మంచిగుండు, అర్థమవుతుందానే? నన్నేం చేయొద్దు, నన్ను వదిలేయండి ప్లీజ్. మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి ప్లీజ్. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఏడవకే, ఏడుస్తావు ఎందుకే? నీ తల్లి. హలో, స్నేహ, దీప ఇంటికి ఇప్పుడే వచ్చింది. వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్ళింది. అసలు విషయం ఏంటంటే షీ హ్యాడ్ అ స్మాల్ టిఫ్ విత్ హర్ మదర్. యా, ఓకే. షీఈస్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో. 4 రోజుల్లో వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. బాయ్. షిట్. దీపా, ఎంత అందంగా ఉన్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎంత అందంగా ఉన్నావు. నువ్వంటే నాకు ప్రాణం దీపా. అవును దీపా, నువ్వు లేకుండా నేను ఉండలేను. నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను దీపా. నా లైఫ్లో ఇలాంటి ఓ అందమైన సంఘటన జరుగుతుందని నేను అసలు అనుకోలేదు, నిజంగా.
రవి టైం 10 అయింది, మనం ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ కంప్లైంటా? నో, బట్ దట్స్ నాట్ పాసిబుల్. అలాంటి పిచ్చి పనులు మనం చేయకూడదు. నాన్నగారు చెప్పినట్టు విన్నా. పోలీసులు చెప్తే వాళ్ళు వెంటనే వెతుకుతారు కదా. ఏంటమ్మా, నీకు పిచ్చి కిచ్చి పట్టిందా? అలా కూర్చో. కూర్చో. నాన్నగారు మీరు కూడా అలా కూర్చోండి. వి నీడ్ టు టాక్ థింగ్స్ ఓవర్. జానకి, గౌతమ్ని పిలుచుకురా. వి నీడ్ టు డిస్కస్ దిస్ మ్యాటర్. రండి గౌతమ్, ప్లీజ్ కమ్. రా గౌతమ్, ప్లీజ్ సిట్. కూర్చో. ఓకే, నా నేను చెప్పేది మీరంతా జాగ్రత్తగా వినండి. గౌతమ్, ఐ నీడ్ యువర్ కోఆపరేషన్. దీపా ఇష్యూని మనం చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. దీపా మిస్సింగ్ అన్న విషయం నలుగురికి తెలిస్తే నాకు చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది. ఇలాంటిది ఏదైనా జరిగి నా ప్రెస్టీజ్ దెబ్బతినాలని నా ఆఫీస్లో శరత్ గాయత్రి లాంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నాకు యుఎస్ వెళ్ళే ఛాన్స్ మళ్ళీ వచ్చింది. అది వాళ్ళు తట్టుకోలేరు. ఈ ఇష్యూని అడ్డుపెట్టుకుని దే విల్ థ్రాష్ మై రెప్యుటేషన్. అందువల్ల దీపా ఇంటికి రాలేదన్న విషయం ఎవరికి తెలియకూడదు. వీ హ్యావ్ టు కవర్ అప్ దిస్ ఇష్యూ. ఇష్యూ అంటావేమిట్రా? అమ్మాయికి ఏమైందనే విషయం వదిలేసి. నాన్నగారు, ప్లీజ్ లెట్ మీ ఫినిష్. ఆ తర్వాత మీ డౌట్స్ గురించి నన్ను అడగండి. ఇదేం బోర్డు మీటింగ్ కాదు, జీవితంరా. నా మనవరాలి జీవితం. ఛీ, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. వయస్సు పెరిగే కొద్దీ బుద్ధి పనిచేయడం లేదు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. దీపా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఎవరు ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. ఓకే? సే yes. జానకి, ఎస్ చెప్పు. ఎస్. గుడ్. ఇప్పుడు ఎవరు అడిగినా దీపా ఢిల్లీకి వెళ్ళింది వాళ్ళ ఆంటీని చూడడానికి అని చెప్పాలి. అర్థమైందా? ఎవరికి చెప్పాలి? తెలీదండి. నీకు తెలిసిందల్లా వంట చేయడం, నిద్రపోవడం, టీవీ చూడటం, అంతేగా? ఫస్ట్ కాలేజ్ ప్రిన్సిపల్కి ఫోన్ చేసి చెప్పు. ఆ తర్వాత దీపా ఫ్రెండ్స్కి చెప్పు. అర్థమైందా? ఏం చెప్తావు? మట్టి బుర్ర, జిడ్డు మొహం. దీపా ఢిల్లీకి వెళ్ళింది వాళ్ళ ఆంటీని చూడ్డానికి. ఏంటి? 4 days వరకు రాదు. ఎవరైనా అడిగితే అలా చెప్పాలి. అర్థమైందా? గౌతమ్, ఈ విషయం మీ మమ్మీ డాడీతో కూడా చెప్పుకో. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ మై ప్రెస్టీజ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, డిస్పర్స్. అంకుల్, ఎస్ గౌతమ్, మీకు విషయం చెప్పాలి. టెల్ మీ. దీపా ఫ్రెండ్ విశాల్ అంట తన బర్త్డే పార్టీకి వెళ్తా అని చెప్పింది. విశాల్? ఈ విశాల్ ఎవరో మనకెలా తెలుస్తుంది? పైగా వాడితోనే వెళ్ళిందని గ్యారంటీ ఏంటి? లుక్, ఐ కాంట్ ఆస్క్ ఎనీబడి. మనం దీపా ఇంటికి వచ్చేసిందని అందరికీ చెప్పాలి. ఓకే, ప్లీజ్.